welcome back to our channel Life with Niva. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో డు నాట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. నేను నా ప్రీవియస్ వీడియోస్లో నా వెడ్డింగ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి కొనుక్కున్నాను, ఎంత కాస్ట్ పడింది అండ్ ద కంప్లీట్ స్టోరీ బిహైండ్ ఇట్. ఒకవేళ మీరు చూడకపోతే ఫస్ట్ వెళ్ళేది చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ వీడియోలో నేను నా వెడ్డింగ్ కోసం కొనుక్కున్నవి అండ్ వెడ్డింగ్లో వేసుకున్న జ్యువెలరీ గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. సో మేక్ షూర్ యూ వాచ్ టిల్ ది ఎండ్. నేను నా వెడ్డింగ్ కంటే ముందు పెద్దగా జ్యువెలరీ సెట్స్ కానీ అలాంటి హెవీవి ఏమీ కొనుక్కోలేదు. సో వెడ్డింగ్ కోసం అన్ని నేను కొనుక్కోవాల్సి వచ్చింది. రెంటల్ ఆప్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను, బట్ రెంటల్వి కూడా నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. దానికంటే ఇంకో కొంచెం ఎక్స్ట్రా డబ్బులు పెడితే మనకి కొనేసుకోవచ్చు, అది ఫ్యూచర్లో కూడా చాలా ఈవెంట్స్కి వేసుకోవచ్చు కదా అని అనిపించింది. అందుకోసమే నేను అన్ని కొనుక్కున్నాను. లెట్స్ టాక్ అబౌట్ ద ఎంగేజ్మెంట్ జ్యువెలరీ. నేను ఎంగేజ్మెంట్కి 2 అవుట్ఫిట్స్ వేసుకున్నాను. ఫస్ట్ వన్ ఈస్ దిస్ హాఫ్ శారీ అండ్ సెకండ్ వన్ ఈ శారీ. హాఫ్ శారీ మీదకేమో సీజెడ్ జ్యువెలరీ పేరప్ చేశాను అండ్ శారీ మీదకి గోల్డ్ జ్యువెలరీ. ఇది హాఫ్ శారీ మీదకి ఏదైతే జ్యువెలరీ వేసుకున్నానో అది నేను 2019లో మా పిన్ని పెళ్లి కోసం కొనుక్కున్నాను. నా పెళ్లికి ముందు నా దగ్గర ఏదైనా ఉంది కొంచెం హెవీగా ఉండే జ్యువెలరీ అని అంటే అది ఇది ఒక్కటి మాత్రమే. అది ఇలా హాఫ్ శారీకి మ్యాచ్ అయింది, ఇంకా అదే వేసేసుకున్నాను అనమాట. సో నేను హాఫ్ శారీతో వేసుకున్న చోకర్ వచ్చేసి ఇది 2019లో తీసుకున్నా. ఇంకా చాలా షైనీగా ఉంది, అస్సలు కలర్ కానీ ఏది పోలేదు. దీనికి సెట్లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కొంచెం సింపుల్గా ఉన్నాయి. సో హాఫ్ శారీ మీదకి ఎంగేజ్మెంట్ అప్పుడు ఇవి సింపుల్ అయిపోతాయని అనిపించింది. నేను జుమ్కీస్ పెట్టుకున్నాను, అది మా వదినవి. సో నా దగ్గర అవి ఏదే లేవు ఇప్పుడు చూపించడానికి. కొంచెం హెవీగా కనిపించాలి కదా అని చెప్పేసి ఇవి వేసుకోకుండా జుమ్కీస్ వేసుకున్నా. దీనికి జుమ్కీస్ కూడా బాగున్నాయి, ఏదైనా సెట్ అయింది. ఇవి 2 వైలెట్ అండ్ పర్పుల్ స్టోర్లో. ఈ సెట్ వచ్చేసి 3000 రూపీస్ పడింది నాకు. కానీ కవర్లో మంచిగా సేఫ్గా పెట్టుకోవడం వల్ల అస్సలు షైన్ పోలేదు. మా మమ్మీ జాగ్రత్తగా ఉంచింది ఇవన్నీ అప్పటి నుంచి. అండ్ కమింగ్ టు ద వడ్డానం, ఎంగేజ్మెంట్లో వేసుకునింది. ఫస్ట్ అయితే ఇది వేసుకున్నా. 2 రోజ్ గోల్డ్ అండ్ సీజెడ్ స్టోన్స్ ఫినిషింగ్. వడ్డానం వచ్చేసి ఇలా కనిపిస్తుంది. దీంట్లో అయితే మధ్య మధ్యలో ఒక్కొక్క స్టోన్, ఒక దగ్గర పర్ల్ కూడా పోయింది. ఇక్కడ మధ్యలో పర్ల్ పోయింది అని కొంచెం స్టోన్స్ పోయాయి, బట్ దూరం నుంచి అయితే అదేం కనిపించట్లేదు. ఇది నేను బాగానే వేసుకున్నా, ఒక 3-4 టైమ్స్ వేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా చాలా ఇయర్స్ అయింది కదా, ఇంకా అట్లా కొంచెం పోయిందనమాట. ఇది కూడా నాకు 3500 రూపీస్ పడింది, అన్ని వైలెట్ అండ్ పర్పుల్ స్టోర్ నుంచే. ఇవి తీసుకున్నప్పుడే దీంతో పాటు పాపిడి బిల్ల కూడా తీసుకున్నాను. పాపిడి బిల్ల అయితే ఇప్పుడు విరిగిపోయింది, ఇప్పుడు కాదు ముందు బాగానే ఉండేది. ఇది అనమాట పాపిడి బిల్ల, చైన్ లాగా వస్తుంది. ఎంగేజ్మెంట్ అప్పుడు నేను పఫ్ వేసుకున్నా, దాంతో ఇది పెట్టడానికి కొంచెం కష్టమైంది, మధ్యలో వచ్చి ఆగిపోతుంది కానీ బాగా అనిపించట్లేదు అని చెప్పేసి అప్పుడు ఇవి 2 విరగొట్టేసాం. విరగొట్టి ఈ హోల్లో నుంచి థ్రెడ్ పెట్టి పెట్టుకున్నాను ఇలాగా. ఇంకా అలానే ఉండిపోయింది. ఇంకా దీన్ని జాయింట్ చేయడానికి కూడా అవ్వదు, బికాస్ మొత్తానికి ఎగిపోయింది. ఇది జాయిన్ చేయలేం, సో ఇది వేస్ట్. బట్ ఎంత సేఫ్గా ఉంచింది మా అమ్మ. ఈ పాపిడి బిల్ల 300 రూపీస్ పడింది అంతే. అది నేను హాఫ్ శారీ మీద వేసుకున్న జ్యువెలరీ. శారీకి వచ్చేసి నాకున్న ఒక హ్యాబిట్ ఏంటి అని అంటే, జనరల్గా కొన్ని కలర్స్ మీద మనకి ఎలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ వేసుకుంటే బాగుంటాయో అర్థం కాదు. అలాంటప్పుడు నేను ఆ సిమిలర్ టైప్ ఆఫ్ కలర్ శారీస్ని గూగుల్లో సర్చ్ చేస్తాను ఫస్ట్. ఎవరైనా ఏదో ఒక జ్యువెలరీ పేరప్ చేసి ఉంటారు కదా, దాంట్లో మనకి ఏది నచ్చుతుందో అలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అలానే నేను ఎంగేజ్మెంట్ శారీ తీసుకున్నాక అది స్కై బ్లూ అండ్ మరూన్ కాంబినేషన్. సో స్కై బ్లూ శారీస్ అని చెప్పి సర్చ్ చేస్తుంటే దివ్య గారిది ఈ ఒక శారీ కనిపించింది. దాని మీద ఆవిడ గోల్డ్ బట్ కెంపు స్టోన్స్ వచ్చిన జ్యువెలరీ పేరప్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. సరే ఇది కొనుక్కుందాం అని అనుకున్నా. నాకు అసలు అప్పటికి ప్రైజెస్ ఐడియా లేవు, అసలు ఎంత కాస్ట్ ఉంటాయి ఎలాంటివి ఉంటాయి అని చెప్పి. బేగం బజార్ వెళ్ళి ఎప్పుడైతే కెంపు స్టోన్ జ్యువెలరీ కోసం చూసానో ఐ వాజ్ లైక్, ఇంత కాస్ట్ ఉంటాయా, అంత అయితే నేను అసలు బడ్జెట్ పెట్టుకోలేదు అని చెప్పి ఇంకా అది వదిలేసా. ఎందుకంటే ఒక్కదానికి అంత హెవీ కాస్ట్ పెట్టేస్తే నెక్స్ట్ వేరే దానికి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సర్లే కెంపు వద్దు, నార్మల్గా చూద్దాము అని చెప్పి సర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక జ్యువెలరీ స్టోర్లో నాకు బయట డిస్ప్లేలో నచ్చేవి, నచ్చి సరే చూద్దామని చెప్పి వెళ్ళాను. ఆ స్టోర్ నేమ్ ఈస్ A1 జ్యువెలర్స్. వాళ్ళ కలెక్షన్ యాక్చువల్లీ చాలా బాగుంది. బార్గెనింగ్ అయితే ఎంత స్కోప్ లేదు, ఎక్కువ డిస్కౌంట్ ఏం చేయడు, ఆల్మోస్ట్ చెప్పిన ప్రైసెస్కే ఇస్తాడు. బట్ వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంది. అక్కడ నేను నా శారీ మీద వేసుకున్న జ్యువెలరీ తీసుకున్నాను. నా ఎంగేజ్మెంట్కి జ్యువెలరీ వేసుకున్నప్పుడు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, బికాస్ అంత రిచ్ లుక్ ఇచ్చింది ఇది. బట్ నేను వెడ్డింగ్లో కూడా ఇంత మంచిగా ఏం తీసుకోలేదేమో, బట్ ఎంగేజ్మెంట్ జ్యువెలరీ వాజ్ ది బెస్ట్. ఇది షార్ట్ హారం.
ఇది సెట్ తీసుకున్నాను, షార్ట్ అండ్ లాంగ్ టుగెదర్. రెండింటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. షార్ట్ దాని ఇయర్ రింగ్స్ ఏమో ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ షేప్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి నేను ఇప్పటిదాకా వేసుకోలేదు, ఎప్పుడైనా ఫ్యూచర్లో ట్రై చేయాలి. ఇవి వేసుకోలే. అండ్ లాంగ్ వచ్చేసి ఇలా ఉంది. ఇది కొంచెం హెవీగా ఉంది కాబట్టి దీనికి చైన్స్ ప్లేస్లో థ్రెడ్ పెట్టించాడు. ఎక్స్ట్రా చైన్స్ కూడా ఇచ్చాడు కావాలంటే పెట్టుకోమని చెప్పి. బట్ ఇది కొంచెం హెవీగానే ఉందన్నమాట, అంత బరువు ఆగకపోవచ్చు చైన్, అందుకే నేను థ్రెడ్ ఉంచేసాను. అండ్ ఇది ఇలా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి పెట్టుకున్నప్పుడు థ్రెడ్ కూడా బయటకి ఏం కనిపించదు. సో బాగానే ఉంది. దీని ఇయర్ రింగ్స్ ఏమో లక్ష్మీదేవి వచ్చాయి. ఇవి బాగున్నాయి. షార్ట్ దాంతో కంపేర్ చేస్తే లాంగ్ దాని ఇయర్ రింగ్స్ ఇంకా బాగున్నాయి ఇవి. సో ఇవి కూడా అగైన్ వేసుకోలేదు. ఎంగేజ్మెంట్కి ఇవి రెండు కాకుండా నేను జుమ్కీస్ పెట్టుకున్నా. ఈ జుమ్కీస్ వచ్చేసి నా ఫేవరెట్ అసలు. ఇది నాకు మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు, ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి తీసుకున్నాడు. ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎంత మంచిగా కనిపిస్తాయంటే పెట్టుకుంటే అసలు చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇవి. నేను ఆ వెడ్డింగ్ అన్నిట్లో ఇవే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. గోల్డ్ జ్యువెలరీ ఏ ఈవెంట్కి అయితే వేసుకున్నానో దాంట్లో ఇయర్ రింగ్స్ మాత్రం ఇవే పెట్టుకున్నా. కొంచెం హెవీగా ఉంటాయి, అంటే కొంచెం లాంగ్ డ్యూరేషన్కి పెట్టుకుంటే ఇయర్స్ అంతా నొప్పి వస్తాయి. బట్ లుక్ కోసం పెట్టుకున్నాను, చాలా నచ్చాయి కూడా. కొంచెం సేపుకి పెట్టుకుంటే ఏం అనిపించదు, బట్ లాంగ్ డ్యూరేషన్కి పెట్టుకుంటే కొద్దిగా పెయిన్ వస్తుంది. ఇది ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇది సేల్ నడుస్తుంది ప్రెసెంట్ వాళ్ళ పేజ్లో. 1000 రూపీస్కి ఎంతకో ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఒకవేళ మీకు నచ్చితే కావాలంటే మీరు తీసుకోవచ్చు. దీని మీదకి పాపిడి బిళ్ళ నాకు బేగం బజార్లో నచ్చలేదు. సో ఇంకా అలా షాపింగ్ చేస్తున్నప్పుడు సిఎంఆర్లో చూసా. సిఎంఆర్లో ఇది నచ్చింది. ఇది కూడా చైన్తో పాటే వచ్చింది, చిన్న చైన్, నాట్ పెద్ద చైన్ కాదు. బట్ అది కూడా విరగొట్టేసాం. విరగొట్టి థ్రెడ్తో పెట్టుకున్నాను. ఇది సేమ్, దీని కాస్ట్ కూడా 350 రూపీస్. సిఎంఆర్ జ్యువెలర్స్ కేపీహెచ్బి స్టోర్ నుంచి తీసుకున్నా. అండ్ చంపసవరాలు నేను 2 తీసుకున్నాను. ఒకటి వైట్ స్టోన్స్లో, ఒకటేమో గోల్డ్. చంపసవరాలు వచ్చేసి ఇవి 600 రూపీస్ పడింది. ఎక్కడో తీసుకున్నాను గుర్తులేదు. బట్ అన్నిటికీ కింద ఇట్లా కాసులాగా వచ్చి లక్ష్మీదేవి వచ్చిందనమాట. పెట్టుకుంటే ఇలా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్యాంగిల్స్, నార్మల్ గాజులు అయితే నా దగ్గర ఉన్నవి, లేకపోతే చిన్న బండిల దగ్గర ఎక్కడో కొనుక్కున్నాను. ఇట్లా ప్రాపర్ షాప్ అంటూ లేదు. బట్ ఇవి తీసుకున్నాను అనమాట. సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సైడ్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాం. ఇది రేణుకా జ్యువెలర్స్ అనే స్టోర్ నుంచి తీసుకున్నాను నేను. చాలా బాగుంటాయి సైడ్ బ్యాంగిల్స్. స్టార్టింగ్లో అయితే జనరల్గా ఇక్కడొకటి వేసుకుంటాం కదా ఎండ్స్లో, అలా అని చెప్పి 4 తీసుకున్నా, 600 రూపీస్. కానీ 2 యూజ్ చేశాను, బికాజ్ చాలా పెద్దగా ఉన్నాయి కదా. మధ్యలో బ్యాంగిల్స్ వేసి 2 వేసుకుంటే చాలా అంటే చాలా హెవీ అవుతుంది, అంత మంచి కనిపించట్లేదు. అందుకని చెప్పి ఒక్క బ్యాంగిల్నే మిడిల్లో వేసి ఇట్ సైడ్ అట్ సైడ్ వేరే గాజు బ్యాంగిల్స్ అయినా ఆర్ ఏదైతే వేసుకుంటున్నానో అది వేసి పేరప్ చేస్తున్నా. సో 2 యూజ్ చేస్తున్నాను నేను ప్రెసెంట్. బట్ 4 కొన్నాను. రేణుకా జ్యువెలర్స్లో కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది. కాస్ట్ కొంచెం తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ నాకు అనిపించింది. సో యూ కెన్ చెక్ దట్. అండ్ నా ఎంగేజ్మెంట్కి వేసుకున్న వడ్డానం ఇది చాలా హెవీగా ఉంటుంది. ఇందులో గోల్డ్ కాంబినేషన్ వచ్చింది, ఆల్సో సీజెడ్ స్టోన్స్ అనమాట. ఇవి 2 ఇలా కనిపిస్తాయి. ఇది నేను బేగం బజార్ నుంచే తీసుకున్నాను. 5000 రూపీస్ పడింది ఇది ఒకటి. బట్ చాలా హెవీగా ఉంది అండ్ బాగుంది. ఇప్పటికీ నేను కొంచెం యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఒక పర్ల్ పోయింది, ఇక్కడ ఒకటి పోయింది, ఇవన్నీ వేయించుకోవాలి. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ తర్వాత హల్దీ జ్యువెలరీ. హల్దీకి అయితే నేను ఫ్లోరల్దే వేసుకోవాలి అనుకున్నా. చాలా మంది అప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొంచెం యూనిక్గా కనిపించడానికి నార్మల్ జ్యువెలరీ అంతా పేరప్ చేశారు. బట్ మిగిలిన అవుట్ఫిట్స్ అన్నిటితో కూడా మనం గోల్డ్ ఆర్ సీజైతే వేసుకుంటాం కదా, ఒక్క స్పెషల్గా ఉండేది హల్దీ మాత్రమే. దానికి మాత్రం నేను ఫ్లోరల్ జ్యువెలరీకి వేసుకుందాం అని అనుకున్నా. బేగం బజార్లో తిరిగేటప్పుడు చాలా దగ్గర చూశాను, బట్ నాకు క్వాలిటీ నచ్చలే. అంటే అది కొంచెం చీప్గా అండ్ ఈజీగా పోయేలాగా కనిపించింది. పోయినా పర్లేదు, ఫ్యూచర్లో యూజ్ చేయం, బట్ చూడడానికి బాగాలేదు ఎస్పెషల్లీ. అందుకోసం అని చెప్పి నేను ఇది బేగం బజార్లో తీసుకోలే, ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. అంటే నేను చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అప్పుడు ఒక్కటే సోర్స్ని నమ్మలేం కదా, అట్లా అని చెప్పి మీషోలో ఒకటి, ఫ్లిప్కార్ట్లో ఒకటి, అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టాను. అవి 3 నాకు ఫ్లిప్కార్ట్ బెటర్ అనిపించింది. సో అది ఉంచుకొని మిగిలిన 2 రిటర్న్ చేసేసా. దీన్ని నేను షార్ట్ పోస్ట్ చేసే కంటే ముందు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉండే, బట్ ఇప్పుడు అన్అవైలబుల్ వస్తుంది. సో ఒకవేళ స్టాక్లోకి వస్తే నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను.
ఇప్పుడు ఆ జ్యువెలరీ అయితే నా దగ్గర లేదు, ఎందుకంటే తడిచిపోయాక మొత్తం పోయింది అండ్ ఎక్కడ పడేసానో కూడా తెలీదు. నా దగ్గర అయితే అది లేదు, ఇంకా అలానే వదిలేసాం. నెక్స్ట్ వచ్చేసి నా మెహందీ జ్యువెలరీ. అన్నిటికంటే తక్కువ ప్రైస్లో నేను ఏదైనా జ్యువెలరీ తీసుకున్నాను అని అంటే అది మెహందీదే. బట్ ఇది చాలా బాగుంటుంది, మెహందీకి ఎస్పెషల్లీ కొంచెం క్వర్కీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ కాంబినేషన్లో తీసుకున్నా. ఇది నా ఫ్రెండ్స్ వచ్చేసింది, తను చాలా బాగా సెలెక్ట్ చేస్తుంది అసలు. ఇది దీనికి నెక్ పీస్ వచ్చింది, ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ ఒక రింగ్ వచ్చింది. నేను అన్నీ వేసుకున్నాను, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 500 రూపీస్ అంతే. అమెజాన్లో కూడా ఉంది అండ్ మింత్రాలో కూడా ఉంది. నేనైతే మింత్రా నుంచి తీసుకున్నా, బట్ 2 లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను. సో మీకు ఎక్కడ బెటర్ అనిపిస్తే మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. దీన్ని మెహందీ తర్వాత నేను వేరే ఈవెంట్స్ దేనికి వాడలేదనమాట. ఏ అవుట్ఫిట్స్తో బాగుంటుందో అని అర్థం కాలే, బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా దానికి వేసి చూడాలి అసలు ఎట్లా కనిపిస్తుందో అని చెప్పి. దిస్ వాజ్ అబౌట్ మై మెహందీ జ్యువెలరీ. నా మెహందీ లుక్ నా ఫేవరెట్, దాంట్లో జ్యువెలరీ కానీ అవుట్ఫిట్ కానీ ఏదైనా నాకు చాలా ఇష్టం. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా సంగీత్ కోసం అయితే నేను సంగీత్కి స్పెసిఫిక్గా ఏది కొనలేదు, బట్ వేరే ఈవెంట్స్ కొనుక్కున్నవి దానికి బాగాలేదు అని అనిపించి సంగీత్కి యూజ్ చేసుకున్నా. సో నేను సంగీత్కి వేసుకున్నది ఇది, తీసుకున్నది కాకపోయినా ఇది తీసుకునేటప్పుడే నాకు తెలుసు నేను చాలా యూజ్ చేస్తాను అని చెప్పేసి. బికాస్ ఇట్స్ ఇస్ సచ్ అ గుడ్ పీస్, అంటే దేనికైనా మ్యాచ్ అవుతుంది. పార్టీ వేర్తో వేసుకోవచ్చు, డ్రెస్సెస్తో వేసుకోవచ్చు, శారీస్తో వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. సింపుల్గా ఉండదు, అలానే చాలా హెవీగా ఉండదు. సో మీడియంలో ఉంటుంది అండ్ బాగుంటుంది. అట్లా అని చెప్పి నేను తీసేసుకున్నా, మల్టిపుల్గా యూజ్ చేయొచ్చు దీన్ని అనేసి. ఇది నేను రేణుకా జ్యువెలర్స్ నుంచే తీసుకున్నాను. దీని కాస్ట్ వాజ్ అరౌండ్ 1600 రూపీస్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇవి దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. నేను సంగీత్కి కూడా సేమ్ ఇదే ఇయర్ రింగ్స్తో పేరప్ చేశాను. అండ్ పెళ్లి కూతుర్ని కాబట్టి గాజులు లేకపోతే ఊరుకోరు కదా, అందుకని చెప్పి గాజులు కూడా వేసుకున్నా అప్పుడు. సో ఇవి అనమాట. నేను చెప్పాను కదా, ఒకటి గోల్డ్లో తీసుకున్నా, ఒకటి సీజెడ్ స్టోన్స్లో తీసుకున్నాను. సీజెడ్లో ఇవి తీసుకున్నా. ఎంగేజ్మెంట్ అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, 4 యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి దీంట్లో అయితే నేను 2 తీసుకున్నాను. వైట్ స్టోన్స్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. ఇది 800 రూపీస్. నేను సంగీత్కి అది వేసుకున్నా. సో కాలువల్లో తీసుకున్న సంగీత్కి వేసుకున్నాను కదా, మళ్ళీ కాలువలకి ఏం వేసుకున్నాను, ఇది తీసుకునేటప్పుడు ఐ వాజ్ లైక్ ఇది షార్ట్ ఒకటి, లాంగ్ ఏమో ఒకటి 3 లేయర్ చేంజ్ చేసాం రేణుకా జ్యువెలర్స్లోనే. ఇవి 2 కలుపుకుంటే పెళ్ళికి కూడా సెట్ అయిపోతుంది. దీంట్లో ఈ సింగిల్ పీస్ వచ్చేసి కాళ్ళగోలకి వేసుకోవచ్చు అన్నట్టు నేను కొనుక్కున్నాను. ఆ 3 లేయర్ చైన్ ఏమో నేను పెళ్ళికి వేసుకోలే, బికాజ్ అది చాలా సింపుల్ అవుతుంది అని అనిపించింది. అండ్ అది ట్రెడిషనల్ వైబ్ రావట్లేదు, కొంచెం పార్టీ వేర్ కొంచెం అట్లా వస్తుంది అని చెప్పేసి అది పెళ్ళికి వేసుకోలేదు. ఇంకా ఆ 3 లేయర్ చైన్ వచ్చేసి నేను నా కాళ్ళగోళ్ళకి వేసుకున్నా. ఇది నా ఎల్లో సారీతో కూడా చాలా బాగుంది. నేను రీసెంట్గా కూడా ఒకసారి వేసుకున్నాను, బట్ అంత ట్రెడిషనల్గా లేదు, పెళ్ళికి వేసుకునేంత హెవీగా కూడా కనిపించట్లేదు అని చెప్పేసి నేను పెళ్ళి అప్పుడు వేసుకోలేదు. ఇది నా 3 లేయర్ చైన్. బాగుంటుంది చూడండి, నేను ఎంత మంచిగా సెలెక్ట్ చేసుకున్నాను అసలు. వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా అనమాట. ఇయర్ రింగ్స్ కూడా నేను యూజ్ చేశాను. దీని కాస్ట్ వాజ్ 3500 to 4000 మధ్యలో ఈ 3 లేయర్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ టుగెదర్. అండ్ నెక్స్ట్ నేను పెళ్లి కూతురిని చేసినప్పుడు ఇది వేసుకున్నా. దానికి నాకు పర్టికులర్ రెఫరెన్స్ అంటూ ఏం లేదు, బట్ నార్మల్గా స్టోర్స్లో చూస్తుంటే నాకు ఇది చాలా నచ్చింది. ఇది నాకు ఇప్పటికి కూడా చాలా ఇష్టం. ఇది పొట్టుమాల షార్ట్ అండ్ లాంగ్ టుగెదర్ తీసుకున్నాను. ఇవి 2 సెట్ కాదు, సపరేట్గానే తీసుకున్నా. సపరేట్గా తీసుకొని సేమ్ ఉంటాయి కాబట్టి 2 పేరప్ చేశాను. ఇది నేను సరిగ్గా స్టోర్ చేయలేదు, ఇక్కడ అక్కడ అంటూ పడేశాను. సో కొంచెం షైన్ పోయింది. షార్ట్ది మాత్రం షైన్ ఉందన్నమాట. ఇది ఎక్కువ వేసుకోలే, ఇది కొంచెం యూజ్ చేసా తెలుస్తుంది. ఇది లాంగ్ది, ఇది షార్ట్. ఇక్కడ షైన్ ఉంది, దీనికేమో కొంచెం షైన్ పోయింది. ఇవి రెండింటికి 2 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి, చిన్న చిన్న బుట్టలు. ఎక్కడ పెట్టేసానో గుర్తు రావట్లేదు అసలు. రెండింటికి సేమ్ అనమాట, 2 సెట్స్ ఆఫ్ బుట్టలు వచ్చాయి. ఇది 2500 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ పాపిడి బిళ్ళ. ఎంగేజ్మెంట్ కొనుక్కున్నది కొంచెం చిన్నదైపోయింది కదా, సరే వేరే తీసుకుందాము అని చెప్పేసి నేను తీసుకున్నా చైన్తోనే. పెళ్ళప్పుడు కొంచెం పాపిడి తీసే వేసుకుంటాం కదా జడ్లో, అందుకని చెప్పి ఇలాంటివి బాగుంటుంది అనేసి ఇది కొనుక్కున్నాను. కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది పొద్దున వేసుకున్నా, పెళ్లి కూతురు చేసినప్పుడు అంతా వేసుకున్నా, బట్ పెళ్లిలో ఇది నాకు కనిపించలేదు.
ముందే నేను అన్ని సైడ్కి పెట్టుకున్నాను పెళ్ళిలో వేసుకోవాల్సినవి. అప్పుడు హడావిడి అయిపోతుంది, దొరకవు మళ్ళీ చేంజెస్ అప్పుడు అని చెప్పి. బట్ ఎలా మిస్ అయిందో మంచం కిందకి పడిపోయింది. నాకు ఆ రోజు దొరకలేదు, నాకు నెక్స్ట్ డే దొరికింది. ముందు వేసుకున్నాను కానీ పెళ్ళిలో అయితే ఇది వేసుకోలేదు, వేరేదే వేసుకున్నా. దాని తర్వాత రిసెప్షన్ అవుట్ఫిట్ నేను ముందే తీసేసుకున్నా. సో జ్యువెలరీ కూడా ఫస్టే పర్చేస్ చేశాను. నాకు యాక్చువల్లీ ఈ జ్యువెలరీ స్టోర్స్ అంతా తెలీదు. మా వదిన వాళ్ళు ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ జ్యువెలరీ కొనుక్కునేటప్పుడు నాతో పాటు వచ్చారు. వాళ్ళే నన్ను రేణుకా జ్యువెలర్స్కి తీసుకెళ్లారు, లేకపోతే నాకు స్టోరే తెలియకపోయేది. బట్ నేను చాలా కొన్నాను రేణుకాలో, నాకు నచ్చాయి వాళ్ళ కలెక్షన్, ప్రైజెస్ కూడా బాగా అనిపించి అక్కడ నేను కొన్నాను. సో రిసెప్షన్కి వేసుకున్న ఈ నెక్ పీస్ కూడా నేను రేణుకాలోనే తీసుకున్నా. స్టార్టింగ్లో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇంకా ఇంత మ్యాచింగ్ నాకు ఇంకొకసారి దొరకదు అని చెప్పేసి విక్టోరియన్ జ్యువెలరీ సెట్ అనమాట. ఇది నేను తీసుకున్నా. రిసెప్షన్ లెహంగా ఆల్రెడీ చాలా హెవీగా ఉంటుంది కదా, జ్యువెలరీ కూడా ఇంకా ఫుల్ హెవీగా వేసుకుంటే కచ్చపచ్చలా ఉంటుంది అని చెప్పి కొంచెం సింపుల్గా తీసుకుందామని అనుకున్నా. అలా అని చెప్పి ఓన్లీ ఇది ఒక్కటే వేసుకున్నాను. ఇది ఏం సింపుల్, ఇది హెవీగా ఉంది అని అనుకోవచ్చు. బట్ పెళ్లి కూతురు వేసుకునే దానికి ఇది కొంచెం అంటే మరీ సింపుల్ కాదు, బట్ ఓకే. దీని ఇయర్ రింగ్స్ వల్ల ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ చాలా చిన్నవి. నేను మళ్ళీ వేరే ఇయర్ రింగ్స్ కొనడం అవన్నీ చేయలేదు, ఉన్నదే వేసేసుకున్నాను. బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇది దాని ఇయర్ రింగ్స్. అండ్ నౌ కమింగ్ టు ద పెళ్లి, విచ్ ఇస్ ద మెయిన్ ఈవెంట్. దీనికోసం తీసుకున్న జ్యువెలరీ ఏమో నేను ముందు ఈవెంట్స్కి వాడేశాను. ఇంకేం వేసుకోవాలా అని ఆలోచిస్తున్నా. ఒకరోజు మేము రెంటల్ అవుట్ఫిట్స్ కోసం వెళ్ళాం సికింద్రాబాద్ బజార్ కూడా జ్యువెలరీకి ఫేమస్ కదా, సరే ఒకసారి చూద్దాము ఏదైనా తీసుకుందామని చెప్పేసి వెళ్ళా. అక్కడ ఒక స్టోర్లో ఇది కనిపించాయి నాకు. ఇది వచ్చేసి లాంగ్ అనమాట, లాంగ్ అండ్ షార్ట్ తీసుకున్నాను. ఇది లాంగ్ అండ్ ఇంత జాగ్రత్తగా పెట్టింది చూడండి. అన్ని ప్రతి ఒక్కటి దేని కవర్లో దాన్ని బట్టి సేఫ్గా ఉంటుంది. అందుకే నా జ్యువెలరీలో ఉన్నాయి. లేకపోతే నేను ఎప్పుడు వాడేసినా అక్కడే పెట్టేస్తుంటా. వెనకాల మా అమ్మ చదువుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో తర్వాత కూడా నేను అన్నీ కూడా వదిలేస్తాను. మా మమ్మీ వచ్చి ఒకటొకటి సర్దుకుంటుంది. ఇది దాని షార్ట్ నెక్లెస్. ఈ రెండింటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి, బట్ నేను అప్పటికే అన్ని తీసేసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా నేను ఆల్రెడీ కొనేసాను. ఇంకా అందుకని చెప్పేసి వాటిని నాకు ఇయర్ రింగ్స్ వద్దు, నువ్వే ఉంచుకో, దీంట్లో ప్రైస్ తగ్గించు అని చెప్పేసి 2 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వాడికే ఇచ్చేసి ఒక ఐ థింక్ 1000 రూపీస్ తగ్గించాడు రెండింటికి. ఆ 1000 రూపీస్ తగ్గించిన తర్వాత ఇవి 2 తీసుకున్నా. ఇవి 2 టుగెదర్ నాకు 6000 రూపీస్ పడ్డాయి, షార్ట్ అండ్ లాంగ్ వితౌట్ ది ఇయర్ రింగ్స్. దీనికి ఇయర్ రింగ్స్ ఏమో నేను ఫస్టే తీసేసుకున్నా, రేణుకాలోనే తీసుకున్నా. అగైన్ ఇదనమాట, బుట్టలే తీసుకున్నా. నేను ఏదైనా స్పెషల్ ఈవెంట్స్కి కానీ కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వాలి అని అంటే నేను బుట్టలే ప్రిఫర్ చేస్తాను. నాకు అవే బాగుంటాయి అని నా ఫేస్కి కూడా సెట్ అవుతాయని నాకు అనిపిస్తుంది. ఇవి నేను తీసుకున్నాను. దీనికి కూడా చెంపసవరాలు తీసుకున్నా. నేను సీజన్లో తీసుకునేటప్పుడు మోస్ట్లీ గ్రీన్ స్టోన్స్ కాంబినేషన్ తీసుకోవడానికి ప్రిఫర్ చేసా. కొంచెం అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు గ్రీన్ అయితే. సో ఈ చెంపసవరాలు కూడా అంతే, గ్రీన్ కాంబినేషన్ వచ్చినట్టు తీసుకున్నా. ఇలా కనిపిస్తుంది. పాపిడి బిల్ల చైన్తోనే తీసుకున్నా. యాజ్ ఐ సెడ్ పాపిడి తీసుకుంటాం కదా అని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. బట్ ఇది కొంచెం ఇక్కడ బ్రాడ్ అయింది అని అనిపించింది నాకు పెట్టుకున్నాక. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఐ డోంట్ నో వై. నేను పెళ్ళిలో పైకి పెట్టుకోవడం వల్ల అనిపించిందా, లేకపోతే నా ఫేస్ కన్నా సెట్ అవ్వలేదా తెలియదు. బట్ ఇది కొంచెం బ్రాడ్ అనిపించింది. ఐ డోంట్ నో మీకేమనిపిస్తుందో, బట్ నాకైతే అనిపించింది అలాగా. పెళ్ళిలో గౌరీ పూజకి అండ్ తలంబ్రాల శారీ రెండింటికి ఇదే వేసేసుకున్నాను నేను. గౌరీ పూజ వచ్చేసి నాది పేస్టల్ కలర్ అండ్ తలంబ్రాలది ఎల్లో కలర్ అనమాట. రెండింటికి సెట్ అయింది. గౌరీ పూజ దానికి మళ్ళీ ఇంకొకటి కొనాలి అని అనుకోలేదు, ఎందుకంటే అప్పటికే నేను చాలా కొన్నాను. అసలు ఇన్ని కొంటాను అని అనుకోలే, బట్ కొనేసాను. ఒకటి తర్వాత ఒకటి అలా యాడ్ అయిపోయింది. ఇవన్నీ చూస్తే నాకైతే రెంటల్ స్టోర్ పెట్టాలి, నేను ఒక రెంటల్ స్టోర్ స్టార్ట్ చేసి ఇవన్నీ ఒకరికి ఇవ్వాలి అని అనిపించింది. ఇంకా అందుకోసమే గౌరీ పూజ దానికి సపరేట్గా ఏం తీసుకోకుండా రెండింటికి సేమ్ వేసుకున్నా. దీని మధ్యలో ప్రధానం చేస్తారు కదా, ప్రధానం దానికి నాకు రెడ్ కలర్ శారీ అనమాట. రెడ్ దానికి అయితే సీజెడ్ బాగుండదు, రెడ్ దానికి గోల్డే బాగుంటుంది. అందుకని చెప్పి గోల్డ్ దీనికి తీసుకోలేదు, మా మమ్మీ కోసం తీసుకున్నాం. మేము షాపింగ్ చేస్తున్నప్పుడే మా మమ్మీకి కూడా ఏదైనా ఒకటి తీసుకుందాం, దేనికైనా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాం. మా అమ్మకి నచ్చింది ఇది, ఇంకా దాన్ని నేను వాడేశాను. ఏది తీసుకున్నా షార్ట్ అండ్ లాంగ్ కలిపేసి తీసుకున్నాం. కావాలంటే షార్ట్ వేసుకోవచ్చు, లేకపోతే లాంగ్ వేసుకోవచ్చు, లేకపోతే 2 వేసుకోవచ్చు. ఇది షార్ట్, ఇది మొత్తం సెట్ అనమాట. అంటే షార్ట్ అండ్ లాంగ్ ఏ కాదు, దీనికి పాపిడి బిల్ల కూడా వచ్చింది. ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిల్ల వచ్చాయి. బట్ పాపిడి బిల్ల ఎక్కడో పోయింది, అసలు ఇప్పటిదాకా దొరకలేదు నాకు. ఇది దీని లాంగ్. దీని ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి.
నేను ఊరికి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నా దీన్ని, వేరే రెడ్ శారీస్కి అట్లా ఇయర్ రింగ్స్ ఒక్కటే కూడా పెట్టుకున్నాను. మధ్యలో లక్ష్మీదేవి వచ్చాయి, చాలా బాగుంటుంది. పాపడి పిల్ల కూడా సేమ్ ఇలానే ఇదే షేప్లో వచ్చింది, బట్ ఐ డోంట్ నో ఎక్కడ మిస్ అయిపోయిందో అది. అండ్ లాస్ట్లీ పెళ్ళిలో వేసుకున్న వడ్డానం, ఇది ఫుల్ మెరుస్తుంది ఇప్పటికీ కూడా, షైన్ అవుతుంది చంచం అని. సీజెడ్ స్టోన్స్ తీసుకున్నా. ఇది ఎక్కడ తీసుకున్నాను ఐ డోంట్ రిమెంబర్, ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు, బట్ కాస్ట్ అయితే 4,000 to 5,000 మధ్యలోనే పడింది. సీజెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది చూసాక మీకు కూడా నేను ఒక రెంటల్ స్టోర్ పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుందా? నాకు అనిపించింది కానీ పెట్టలేదు, అన్నీ కొనుక్కున్నాను నేను. అసలు ఫస్ట్ టైం ఇంత జ్యువెలరీ షాపింగ్ చేయడం, అసలు ఏమీ తెలియని దాన్ని వెళ్ళి ఏదో ఒకటి అలా చూస్తూ కొనుక్కున్నా. సో దిస్ వాజ్ ఆల్ ద జ్యువెలరీ దట్ ఐ వోర్ ఫర్ మై వెడ్డింగ్. దీంట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా డెఫినెట్లీ డూ లెట్ మీ నో. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. లేదు అని అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు డిఎం చేయొచ్చు, నేను చాలా త్వరగానే రెస్పాండ్ అవుతా. సో మీకు ఏమైనా ఫొటోస్ కావాలన్నా కానీ ఇంకేమైనా కావాలి అని అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు డిఎం చేయొచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బాయ్.